శ్రావణ మాసం మంచి ముహూర్తం అనుకున్నారు. దసరా ధమాకా పక్కా అనుకున్నారు. కానీ కార్తీక మాసం కూడా ముగిసిపోతున్నా వారికి పదవుల దీపావళి రాలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా కళ్ళల్లో ఒత్తులేసుకొని ఎదురు చూడడమే తప్ప ఆ జిల్లా నేతల ఆశలు మాత్రం నెరవేరేలా కనిపించడం లేదట. ప్లీజ్ ఒక్క ఛాన్స్ అంటూ ఛాన్స్ దొరికినప్పుడల్లా అగ్రనేతల ముందు గోడు వెళ్ళబోసుకుంటున్నారట. ఇంతకీ ఆ జిల్లా ఏది? ఆ నేతలు ఎవరు? ఏడాది గడిచింది, పదవులెక్కడా? 10 ఏళ్ల ఎదురుచూపులకు విలువ లేదా? ఓరుగల్లు కాంగ్రెస్ లో ఆశావహుల ఆర్తనాదాలు. అగ్రనేతల చుట్టూ ప్రదక్షిణలు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ కొలువు తీరి నాగ కోటేశ్వరరావు గారు అయినా తేనెటీగల పెంపకం చేస్తూ 12 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు వారి నుండి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఏడాది కావస్తోంది. ప్రజాపాలనతో తనదైన మార్క్ చూపిస్తోంది. కానీ 10 ఏళ్లుగా పార్టీనే నమ్ముకొని ఉన్న నాయకులకు మాత్రం సరైన దారి చూపలేకపోతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎప్పటికైనా పార్టీ అధికారంలోకి రాకపోతుందా, తమకు అవకాశం దక్కకపోతుందా అంటూ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న నాయకులకు ఇంకా న్యాయం జరగడం లేదన్న చర్చ నడుస్తోంది. పార్టీ అధికారంలోకి రాగానే అలాంటి నేతలంతా నామినేటెడ్ పదవులపై ఆశలు పెంచుకున్నారు. ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రం కాలం నుంచి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వరకు కీలకంగా ఉన్న వరంగల్ జిల్లాలో పొలిటికల్ గా కీ రోల్ పోషించిన కాంగ్రెస్ నేతలు తమకు పదవీ యోగం ఇంకెప్పుడని ప్రశ్నిస్తున్నారు. మొన్నటి సాధారణ ఎన్నికల్లో వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 10 స్థానాలను గెలుచుకుంది కాంగ్రెస్. బీఆర్ఎస్ నుంచి గెలిచిన స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సైతం కాంగ్రెస్ కండువా కప్పేసుకోవడంతో ఆ సంఖ్య 11కు పెరిగింది. అంతేకాదు మంత్రివర్గంలో 2 మహిళా మంత్రులు ఉంటే ఆ 2 ఓరుగల్లు ఆడబిడ్డలే కావడం విశేషం. వారికి కీలకమైన శాఖలు కూడా దక్కాయి. ఇదే తరహాలో చైర్మన్ పోస్టులు దక్కుతాయని వరంగల్ కాంగ్రెస్ లీడర్లు తెగ ఆరాటపడుతున్నారు. ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో టికెట్ దక్కని నేతలంతా కాంగ్రెస్ విజయంలో కీలకంగా వ్యవహరించిన నాయకులు ప్లీజ్ ఒక్క ఛాన్స్ అంటూ పదవి కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే 2 దఫాలుగా నామినేటెడ్ పోస్టుల భర్తీ జరిగిన ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఆశించిన స్థాయిలో పదవులు దక్కలేదన్న అభిప్రాయం కాంగ్రెస్ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. 5-6 నేతలకు కార్పొరేషన్ చైర్మన్ పదవులు దక్కగా సర్కార్లో కీలకంగా వ్యవహరిస్తున్న వేం నరేందర్ రెడ్డి సీఎం సలహాదారుడిగా ఉన్నారు. వరంగల్ కాంగ్రెస్ లో మిగతా నేతలు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవుల కోసం ఏడాది నుంచి ఎదురు చూస్తూనే ఉన్నారు. నామినేటెడ్ పదవుల కోసం ఒక్కో నియోజకవర్గం నుండి 3 చొప్పున పోటీ పడుతున్నారు. వివిధ సమీకరణాల్ని బేరీజు వేసుకొని ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు వాళ్ళంతా. వారిలో ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ నాయకులు ఉన్నారు. మంత్రులు సీతక్క, కొండా సురేఖ తమ ప్రధాన అనుచరులకు నామినేటెడ్ పదవుల కోసం సీఎంపై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. డీసీసీ అధ్యక్షుడిగా సీతక్క గెలుపులో కీలకంగా వ్యవహరించిన పైడాకుల అశోక్ రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టు కోసం ఆశిస్తుండగా ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ ను చేయాలని మంత్రి భావిస్తున్నారట. ఇటు తూర్పు నియోజకవర్గం నుంచి, ఇటు పశ్చిమ నియోజకవర్గం నుంచి భారీగా నేతలు పదవుల కోసం పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలపై ఒత్తిడి చేస్తున్నారట. వద్దన్నపేట, పాలకుర్తి, మహబూబాబాద్ నుంచి కూడా ఆశావహుల లిస్టు పెద్దదిగానే అనిపిస్తోంది. స్టేషన్ గన్పూర్ నుంచి సింగాపురం ఇందిరా, జనగామ నుంచి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత ఉంటోంది ఈ జాబితా. ఎవరికి వారు తమ స్థాయికి తగ్గట్టుగా రాష్ట్ర, జిల్లా స్థాయిలో నామినేటెడ్ పదవుల్ని దక్కించుకునేందుకు తెగ ఆరాటపడుతున్నారు. ముహూర్తాలు చూస్తే చాలానే దాటిపోతున్నాయి. మరి ఇప్పటికైనా నేతల పదవీకాంక్ష నెరవేరుతుందా లేదా అనేది చూడాలి.